వెల్కమ్ టు మన మాటలు. చెప్తుంది నేను, వింటుంది మీరు. నేను మీ సౌజన్య హరిప్రసాద్. ఈ రోజు వీడియో ఏంటంటే మనము లివర్ ఫ్రై చేసుకున్నామండి. దాంతో పాటు రసం. నేను చాలా సింపుల్ గా రసం పెట్టేస్తాను. అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. లివర్ ఫ్రై చాలా సింపుల్ గా, చాలా అంటే చాలా సింపుల్ గా, ఈజీగా చేసుకునే విధానాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదండి, లివర్ ని ఇట్లా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేద్దాం. అంత ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ చెయ్యి పెట్టలేం కదా, అందుకని అలా అనేసి పొయ్యి మీద పెట్టారు. సో అంతలోపు ఈ లివర్ ముక్కలు ఉడుకుతా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం రసం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. రసం అయితే అసలు చాలా సింపుల్ గా చేస్తానండి నేను. అంటే ఉద్యోగస్తులందరూ వాళ్ళకి నచ్చిన విధంగా ఎంత సింపుల్ గా వర్క్ అవ్వాలి అనేది మన స్టైల్స్ లో మనం పెట్టుకుంటుంటాం. బట్ ఇది మా అమ్మమ్మ గారు నేర్పించినటువంటి స్టైల్ అన్నమాట నాకు. టమాటాలు, తర్వాత కొంచెం చింతపండు, కరివేపాకు, వీటిని చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకొని రసం తీసుకోమని చెప్తారు. సో ఈ రసం తీసుకొని రసం పౌడర్ మనము, అంటే నేను చేసుకునే పద్ధతి ఏంటంటే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, తర్వాత కందిపప్పు, తర్వాత కొంచెం మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అది ఎప్పుడు నాకు స్టోర్ ఉంటది అనమాట ఫ్రిడ్జ్ లో. సో దాన్ని వేసేసుకొని ఈ రసాన్ని తాలింపు పెట్టేసుకుంటాను అనమాట. అంతే, చాలా అంటే చాలా సింపుల్. అస్సలు హైరాణ పడాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో ఇలా అయితే పప్పుచారు లివర్ ఫ్రై, లేకపోతే రసము లివర్ ఫ్రై, ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు. అందుకనేసి మనం ఎంత సింపుల్ గా అయితే అంత సింపుల్ గా, మనం ఎంత ఈజీగా దాన్ని చేసేసి వాళ్ళకి డెలీషియస్ గా ఇవ్వగలిగితే అంత డెలీషియస్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్నమాట నేను. సో ఇది ఈ రోజు మా వంట. సో రసానికి దీన్ని ఇలా రసం తీసేసుకొని పెట్టుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ తాలింపులోకి ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. మిక్సీ వేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా ఉంటే సరిపోద్ది అనమాట ఈ కన్సిస్టెన్సీలో. సో ఇప్పుడు మనం రసం తాలింపు పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, రసం పౌడర్ ఉంటది నా దగ్గర అనేసి. సో ఇలా రసం పౌడర్ తెచ్చేసుకొని రసం తాలింపు పెట్టేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, ఆవాలు, జీలకర్ర, రసానికి ఎప్పుడైనా మన స్టార్ ఐటమ్ ఉండాలి కదా. సో మన కరివేపాకు, నేను ఇందులోనే చిన్నులపాయ కూడా వేసేసానండి. కాబట్టి చిన్నులపాయ వేరుగా వేయట్లేదు. మామూలుగా ఒకవేళ ఇందులో చిన్నులపాయ వేయకపోతే మాత్రం చిన్నులపాయ కూడా ఒకటి కట్ చేసుకొని, మీన్స్ జస్ట్ ఒకసారి అలా అనేసి చిన్నులపాయ వేసుకోండి. ఇప్పుడు పౌడర్ వేసేస్తాం మన రసాన్ని బట్టి, అంతే అందాజుగా. చాలు, అంతే. పౌడర్ కొద్దిగా అలా వేగింది అనిపించినప్పుడు
మనం ఇందులో మిరపకాయలు వేసాం, కానీ కొద్దిగా కారం వేసుకుంటే ఏంటంటే కొంచెం తినడానికి ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. నేనైతే కొద్దిగా కారం వేస్తాను అంతే. అంతేనండి, తాలింపు అయిపోయింది. చక్కగా మనం రెడీ చేసుకున్న రసాన్ని పోసేసుకోవాలి. అక్కడ ఇక్కడ ఆ టమాటా ముక్కలు పడ్డా కానీ పెద్దగా వచ్చి నష్టమే ఉండదండి. సింపుల్. అయితే ఇప్పుడు మనం లివర్ ఫ్రైలోకి వచ్చేద్దాం. రసం తెరులుతూ ఉంటుంది, అంతలోపు లివర్ ఫ్రై చేస్తుంది. మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి. ఆ మిక్సీ వేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా వేగిన తర్వాత లివర్ ముక్కలు వేసేయడమే. మనం ఉడకబెట్టి తీసి పెట్టుకున్నాం కదా, వాటి తర్వాత ఒక 2 టమాటాలు మిక్సీ చేసుకొని వేసుకున్నాను అంతే. చూడండి ఎంత చక్కగా ఎంత గ్రేవీగా వచ్చేసిందో కూర. సో ఇది అసలు చాలా సింపుల్ అండి. ఇది సాయంత్రం మనం పుల్కాల్లో కూడా తినేయొచ్చు అన్నమాట. నాకైతే మాత్రం కంఫర్ట్ గా 2 పూట్లకి జరిగిపోవాలి, టైం ఎక్కువ పట్టద్దు. సో కూర పిల్లలు ఇష్టంగా 2 పూట్ల తినాలి, 2 విధాలుగా ఉపయోగపడాలి. రెండోది అంట్లు కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చక్కగా ఇలా ప్లాన్ చేసుకుంటాను. కూర అయిపోయింది చూడండి, ఆయిల్ ఆల్రెడీ పైకి తేలుతా ఉండింది. సో ఇంకొంచెం టైం ఉన్న తర్వాత దీంట్లో కారం వేసేసుకుంటే మనకి లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఏముందండి, కారం అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, వేసుకొని ఒక్కసారి కలిపి పెట్టేసాం అనుకోండి, ఆల్రెడీ మన స్టార్ ఐటమ్ కరివేపాకు కొత్తిమీర కూడా. సో ఒక్క నిమిషం అలా ఉండనిచ్చి గ్యాస్ ఆపేసుకుంటే మన లివర్ ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట. బాగుంది కదా, సింపుల్, చాలా సింపుల్ గా. సో గ్యాస్ ఆపేద్దాం. ఒకసారి చూడండి, రసం కమ్మటి వాసన వస్తుందండి అస్సలు. ఇది లివర్ ఫ్రై. రైస్ ఉడికేసింది, సో హ్యాపీగా తినేద్దాం. నచ్చింది కదూ? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ.